రీమేక్. రీమేక్‌లు ఎందుకు తీస్తారో నాకైతే అర్థం కాదు. మన 'హరీష్ శంకర్' గారు ఆయన తీసిన సినిమాలన్నీ రీమేక్‌లతోనే చేశారు. 'గబ్బర్ సింగ్' సినిమా గానీ, 'గద్దలకొండ గణేష్' కానీ, ఇప్పుడొచ్చిన 'మిస్టర్ బచ్చన్' గానీ ఆయన చేసిన రీమేక్ సినిమాలే. ఒక ఓల్డ్ స్టోరీకి ఏదైనా తీస్తే అది బావుంటుంది. కానీ ఆయన రీమేక్ సినిమాలు తీసేది మనకు తెలీదు. అర్థమే కాదు ఆయన. ఏదో రీమేక్ సినిమాలు తీస్తే ఆయన కొంచెం కంటెంట్‌తో తీస్తాడు. ఇప్పుడు 'మిస్టర్ బచ్చన్' సినిమా ఇది ఒక రీమేక్ మూవీ. అదేదో చేదో వచ్చిన రీమేక్ మూవీ. ఈ సినిమాలో ఆయన అమితాబ్ బచ్చన్‌కి ఫ్యాన్ లాగా ఫస్ట్ టైజర్ వచ్చిన ఫస్ట్ లుక్ వచ్చిన నుంచి అమితాబ్ బచ్చన్ పెట్టి ఏదో కొన్ని మంది హల్చల్ చేశాడు. షోలే అనేది కాన్సెప్ట్ తీసుకొని అమితాబ్ బచ్చన్ ఫ్యాన్ లాగా తీసుకొని ఆయన్ని ఇలా డాన్సింగ్లో సినిమాలో ఆ డాన్సింగ్ సినిమాలో అమితాబ్ బచ్చన్లా ఫ్యాన్గా చూపించినాడు. మళ్ళీ ఇప్పుడు అదే బేసిక్ ఫామ్ యూజ్ చేస్తున్నాడు. కొంచెం కంటెంట్ మార్చింటే సినిమా ఎట్లా బాగుంటుంది. సినిమా చూసే నాకైతే ఒపీనియన్ అయితే చాలా యావరేజ్గా ఉంది. అంటే అంత మాస్ మహారాజ్ సినిమాలంటే హరిశంకర్ కాంబినేషన్ మరి మిరపకాయ సినిమాలాగా ఉంటుంది అనుకున్నాను నేనైతే. కానీ చూస్తే చాలా డిఫరెంట్ ఏదో అసలు సరిగ్గా స్టోరీ సగలేదు. ఏదో రీమేక్లో కొంచెం ఆల్రెడీ సాంగ్స్ కొంచెం పర్లే అనిపించింది. ఒక రెచ్చిపోయే సాంగ్ అయితే రెచ్చిపోయే సాంగ్ ఈ సినిమా సాంగ్స్ అన్నీ అల్టిమేట్గా రికార్డ్స్ పెడుతున్నాయి. కానీ ట్రైలర్ చూసానే రీసెంట్గా వచ్చిన రెచ్చిపోయిన సాంగ్ అయితే యూట్యూబ్లో సెన్సేషన్ క్రియేట్ చేసింది. ఆ సాంగ్ అయితే దాని స్టెప్స్కి చాలా అన్ని సాంగ్స్ హీరోయిన్ కెమిస్ట్రీ చాలా బాగుంది సినిమా చూడడానికి. అండ్ జగత్ బాబు గారి యాక్టింగ్ చాలా బాగుంది సినిమా. కొంచెం చూడడానికి కొంచెం పర్వాలా అనిపించింది నాకైతే. అండ్ ఈసారి ట్రైలర్ చూసాక ఏదో ఎక్స్పెక్టేషన్ పెట్టుకున్నాం కానీ అంటే ఈ సినిమా మనకి అంతగా నాకు అనిపించడం లేదు. కానీ ఆగస్ట్ 15th సినిమా రిలీజ్ అవుతుంది. లాస్ట్ చెప్తాను కదా, ఆగస్ట్ 15th షోలే అమితాబ్ బచ్చన్ సినిమా రిలీజ్ అయింది, వస్తుంది. ఆగస్ట్ 15th మళ్ళీ వస్తున్నామని చెప్పినాడు. ఓకే, ఆగస్ట్ 15th చాలా సినిమాలు పెండింగ్ ఉన్నాయి. చూడాలి. ఇస్మార్ట్ శంకర్ చాలా సినిమాలు పెండింగ్ ఉన్నాయి. చూద్దాం. ఇస్మార్ట్ శంకర్ పూజ డైరెక్షన్లో వస్తుంది. చూద్దాం ఏం జరుగుతుందో.